వచ్చింది, దొరికింది. ఇట్ని అయ్యో ఊరుకో అక్క. ఆవిడెవరనుకున్నావు? అయ్యో రాజమాత. ఇంట్లో సరుకులు నిండుకునుంటాయి. చాటుగా కూతుర్ని అడిగి తీసుకుపోవడానికి వచ్చుంటుంది. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మరి అంత తిండి గతిలేని కుటుంబం ఏమీ కాదు మాది. మన ఇంటి మీద పడి తినిపోవటానికి మరో కారణం దొరికింది. మన అత్తగారి తల్లి గారికి. ఏం కావాలో చెప్పండి. ఓ బస్తా బియ్యం వేయించమంటారా మీ ఇంట్లో? లేదు, డబ్బులే కావాలా? ఈ పూటకు అసలు తిన్నారా? ఇక్కడ 10 రకాల కూరలుంటాయని తినిపోవడానికే వచ్చారా? మీరసలు ఏజే కోడళ్లేనా? ఏజే ముందు ఏమీ ఎరగనట్టుండే మీరు ఇంటికొచ్చిన అతిథుల్ని అడుక్కునే వాళ్ళని చూసినట్టు చూస్తారా? మీరంతా నా అల్లుడి మీద పడి తినే రకాలు. మీరు మీ మొగుళ్ళు నా అల్లుడి సంపాదనతో బ్రతుకుతున్నవాళ్లు. మీరు మమ్మల్ని అనేంత లేదు. నాతో పెట్టుకోకండి. ఏయ్ కన్యాకుమారి, ఎప్పుడొచ్చావు? ఏంటి ఏవో అరుపులు వినబడుతున్నాయి? చూడండి జయమ్మ, వచ్చినప్పుడల్లా ఏదేదో అంటూనే ఉంటారు. ఎన్నిసార్లని సర్దుకుపోతున్నా ఇంకా ఇంకా చీప్ గా మాట్లాడుతూనే ఉన్నారు. మేము మీ ఇంటి మీద పడి తినడానికి వచ్చామంటున్నారు. ఎవరా మాట అన్నది? ఈవిడెవరనుకున్నారు? నా వియ్యపురాలు తెలుసా? నేను కూడా చాలాసార్లు గమనించాను. మీరు భాను ఫ్యామిలీని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇది ఏజే ఇల్లు. ఈ ఇంట్లో సంస్కారం ఉట్టిపడాలి. ఇంటికొచ్చే అతిథుల్ని అవమానించటం ఎక్కడ నేర్చుకున్నారు? నా కోడలి తల్లిగారివిడ. ఈవిడ్ని అవమానిస్తే నన్ను అవమానించినట్టే తెలుసుకోండి. అది కాదు జయమ్మ. ఇంటికి అతిథి వస్తే దైవంతో సమానంగా చూడాలి. భోజనాల వేళ ఎవరైనా అతిథులొస్తే దేవుడే ఆ జీవుడు రూపంలో వచ్చాడని సంతోషపడాలి. కోట్లున్న ఈ ఇంట్లో కానీ కనీస సంస్కారం లేదని అర్థమైంది. కన్యాకుమారి, ఇంకెప్పుడు ఇలా జరగదు. నేను మాటిస్తున్నాను. కాకుండా పెంచారు.
వాళ్ళ కోసం నేనేదైనా చెయ్యాలి అనుకునేదాన్ని, కానీ వీలు కాలేదు. ఇక్కడి నుంచి మా ఇంటికి నేను ఒక్క రూపాయి కూడా పంపించడం లేదు. అయినా మా అమ్మ ఇక్కడికి వచ్చినా, అంజలిని ఇక్కడికి తీసుకొచ్చినా ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంది. నాకు మనసుంటుంది కదా జయమ్మ. భాను, ఇది నీళ్లు భాను. నువ్వు ఏజే భార్యవి. నీ తర్వాతే ఎవరైనా. ఇక నుంచి ఈ సంగతి వాళ్ళు గుర్తుంచుకుంటారు. అంజలి, మమ్మీ, ఏం కష్టం వచ్చిందే నీకు? మీ నాన్న కూడా ఏజేలాగా కష్టపడి కోట్లు కూడబెట్టుంటే నీకీ పరిస్థితి వచ్చేదే కాదు. ఇది నేను నచ్చే చేస్తున్నానమ్మా. ఏంటో, నిన్నిక్కడికి పంపించానన్న మాటే కాని ఎదిగిన ఆడపిల్ల పరాయింట్లో ఉంటే ఎంత గుబులుగా ఉంటుందో నీకు తెలీదు. ఈ అమ్మాయి పాపం ఎప్పటికీ ఇంతేనా? చెప్పలేం మమ్మీ. డాక్టర్స్ అయితే కోలుకునే అవకాశం ఉందని అన్నారట. తానెప్పుడు మామూలు మనిషి అవుతుంది? ఎప్పుడు నీ బ్రతుకు బాగుపడుతుంది? ఇవన్నీ జరిగే పనులు కావు అంజలి. నీ జీవితం నువ్వు చూసుకోవాల్సిందే. అంటే ఇక ఈ అమ్మాయి గురించి ఆలోచించడం మానేసేయ్. బద్రి పాపం నీ కోసం తపస్సు చేస్తున్నట్టు ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా మీ పెళ్లి జరగాలి. నువ్వే క్లారిటీ తెచ్చుకుని మంచి నిర్ణయం తీసుకోవాలి. అమ్మా, ఒకవేళ సింధు మంచిదే అయితే ఈమెకి నేను అన్యాయం చేసినట్టే కదా. పిచ్చిదానా, ఈ పిల్ల మంచిదే అయితే బద్రి మాత్రం ఎందుకు విడాకులిస్తానంటాడు? ఇంకేం మాట్లాడకమ్మా. సింధుకు అన్నీ తెలుస్తాయి. తను బాధపడుతుంది. నువ్వెక్కడ వెర్రిబాగులదాన్ని దొరికేవే నాకు. మరి నీ పెళ్లి మాటేంటి? ఇలా ఎన్ని రోజులుంటావు? జాగ్రత్తగా చూసుకోమ్మా. వేళకి మందులేస్తూ ఉండు. మమ్మీ, వెళ్దామా? ఎక్కడికే? కార్ రెడీగా ఉంది. నాకు నాన్నని చూడాలనుంది. నిన్ను డ్రాప్ చేసి నాన్నతో కాసేపు మాట్లాడొస్తాను. పద మమ్మీ. అవునా, సరే వస్తాను. అంజలి, జాగ్రత్త. మమ్మీ, అంజలి గురించి నువ్వేం దిగులు పడకు మమ్మీ. నేను చూసుకుంటానులే. పద. అంజలి, వస్తానే. ఏవి అనుకోతు సింధు. అమ్మ కదా, ఆమె భయాలు ఆమెకుంటాయి. ఇవేం ఆలోచించకండి. ఆగరా నా రొయ్య, వతనా నాగు. హలో, రొయ్యల రాజునే మాట్లాడుతున్నాను. ఎవరు? ఏంటి నిజమా? నానా, నానా, ఏమండి? నానా, ఏమైంది నానా? ఏమైంది?
అనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్దామా? నేను బ్రతకడమే వేస్ట్ అమ్మా. అయ్యో అదే మాటండి. ఇప్పుడేమైంది? అయిపోయింది కన్యాకుమారి. నాకు వ్యాపారం అచ్చిరాదు. ఇంతకు ముందు రొయ్యల చెరువుల్లో లాస్ వచ్చిందని దాని జోలికి వెళ్ళలేదు. అలా ఎన్ని రోజులని అప్పో సొప్పో చేసి రొయ్యల చెరువులో పంటేస్తే రాత్రికి రాత్రే రొయ్యలన్నీ చచ్చిపోయాయట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. అదేంటయ్యా, ఒక్క రాత్రిలో అన్ని రొయ్యలు ఎలా చచ్చిపోతాయి? నా దురదృష్టం. ఎవరో గిట్టని వాడు చేసిన పనే ఇది. నీకు శత్రువులు ఎవరున్నారు నాన్న? ఈసారి చాలా లాభాలు వస్తాయని అందరూ అన్నారమ్మా. ఎవరికి అనుకుంటుందో ఏమో. ఇప్పుడు అప్పుల వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే ఇంటి మీదకి వచ్చి ఎంత గొడవ చేస్తారు. ఏం చెయ్యాలో వాళ్ళకి ఏం చెప్పాలో. నువ్వేం కంగారు పడుకున్నానా? నేను చూసుకుంటాను. రేయ్, ఎవడ్రా బోర్డు మార్చమంది? ఏం జరుగుతుంది ఇక్కడ? తీసివేత. నా కంపెనీలో, నా ఆఫీస్లో, నా ఛాంబర్లో నా 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 నీకు సంబంధించింది ఏదీ లేదు ఇక్కడ. అన్నీ నాకు సంబంధించినవే. అవే ఎందుకున్నాయి? నా సీట్లో కూర్చుంటానికి హౌ డేర్ యూ? నీ సీటా? అది మర్చిపో. ఇవాళ నుంచి ఇది నా సీట్. ఎవరిచ్చారు నీకు ఆ అధికారం?
ఏం మాట్లాడుతున్నావు? నా పర్మిషన్ లేకుండా, నన్ను సంప్రదించకుండా నా కంపెనీ నువ్వెలా కొనేస్తావు? ఈ కంపెనీ నీ చేతుల్లో ఉంటే ఇయర్కి ఎంత లాస్ చూపిస్తున్నావో డైరెక్టర్స్ అందరికీ తెలుసు. నేనేమీ ఆశ పెట్టలేదు. ఆడిటర్స్ని తీసుకొచ్చి లెక్కలన్నీ చూపించి ఎంత ప్రాఫిట్లో నడుస్తుందో చూపించాను. మోసం! నీదా నాదా? ఎందుకు ఇదంతా చేశావు? ఒకసారి నేను నిన్ను క్షమించాను, అయినా నీ బుద్ధి మారలేదు. రెండోసారి క్షమించాను, అయినా నీలో మార్పు రాలేదు. అందుకే ఈసారి నిన్నే, నీ పొజిషన్నే మార్చేశాను. ఓవర్ నైట్ నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టాను. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో. బ్లడీ, ఇప్పుడు ఇది నా ఆఫీస్. ఓవర్ యాక్షన్ చేస్తే మనుషుల్ని పెట్టి గెంటించేస్తాను. నువ్వు నన్నే టార్గెట్ చేస్తావా? ఏయ్, నువ్వురా నన్ను టార్గెట్ చేసింది. నేను కూల్గానే వదిలేశాను, కానీ నువ్వు వదలలేదు. ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్ కదా అని పిలిచి పార్ట్నర్షిప్ ఇస్తే ఫ్రాడ్ చేశావు. అప్పుడే నేను జైలుకి పంపించకుండా ఊరికే బయటికి పంపించేసి తప్పు చేశాను. అయినా నువ్వు నా మీద పగ పెంచుకున్నావు. నా ఇంట్లో సరదాగా జరుపుకునే పేకాట పార్టీకి వచ్చి అక్కడ ఫ్రాడ్ చేసి నన్ను, నా ఫ్యామిలీని నడి రోడ్డు మీద నిలబెట్టాలని చూశావు. అప్పుడు కూడా జైలుకి పంపించకుండా తప్పు చేశాను. ఆ తర్వాత భాను కిడ్నాప్ అయింది. ఇంట్లో లాకర్ మాయమైంది. నా మీద అటాక్ జరిగింది. నా ఇంట్లోనే సింధు బిల్డింగ్ పైనుంచి పడింది. వీటన్నిటికీ నువ్వే కారణమని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. వదలను, నిన్ను నేను వదలను. ఇంకా 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 ఏజీ అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. నా జోలికొచ్చి నన్ను రెచ్చగొట్టినందుకు ప్రతి క్షణం భయపడుతూ బతికేలా చేస్తాను. నన్ను, నా ఫ్యామిలీని బానిసలుగా మార్చాలని చూసినందుకు ఇప్పుడు నువ్వు నా ముందు దేహి అని ఏడాదికి ఒకసారి చేయి చాచేలా చేశాను. దట్ ఈస్ ఏజే అభినవ్ జాగర్లమూడి. నౌ యూ క్యాన్, నౌ యూ క్యాన్. ఏయ్, ఇప్పుడు జస్ట్ నా ఇంట్లో జరిగేవన్నీ నీ వల్లే జరుగుతున్నాయన్న అనుమానం మాత్రమే ఉంది. అనుమానం వస్తేనే నీకు ఇలాంటి షాక్ ఇచ్చాను. అంటే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇదే అనుమానం నిజమని తేలితే నీ ఎండింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకో. గెట్ అవుట్, గెట్ అవుట్.